హాయ్ హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ మోని. సో నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు రెసిపీ ఏంటంటే మిగిలిపోయిన ఇడ్లీలు పడేయకుండా ఇలా అయితే ఫ్రై చేసి పెట్టండి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ముందుగా ఇడ్లీలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్, నెక్స్ట్ ఆవాలు 1 స్పూను, జీలకర్ర అండ్ తెల్లగడ్డ చిన్న చిన్నగా తరుక్కొని అలాగే శనగపాయలు 1 స్పూన్ వేసి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి. సో బాగా ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మిర్చిని వేసి ఫ్రై చేయండి. అలాగే ఆనియన్ కూడా వేయండి. వేసి బాగా ఫ్రై చేయండి. కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఇడ్లీలను కూడా వేసేయండి. తగినంత కారం అలాగే పసుపు, గరం మసాలా వేసి బాగా ఫ్రై చేయండి. సో ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసేయండి. సో చూసారు కదా, చూడడానికి చాలా బాగుంది కదా లుక్. సో టేస్ట్ కూడా చాలా బాగుంది. లాస్ట్లో కొద్దిగా లెమన్ అయితే పిండుకోండి, బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, రియల్లీ చాలా బాగుంటుంది టేస్ట్. నేనైతే తింటూ ఉన్నా, సూపర్గా ఉంది. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ మోని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అంటిల్ దెన్, బాయ్ బాయ్.